అందరికీ నమస్కారం. అలైన్ బుక్స్ సాఫ్ట్వేర్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం అలైన్ బుక్స్ సాఫ్ట్వేర్లోని పాస్ మాడ్యూల్ను వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అలైన్ బుక్స్ యొక్క పాస్ మాడ్యూల్ ఉంది. పాస్ మాడ్యూల్లో మనకు అనేక ఎంపికలు ఉన్నాయి. ముందుగా పాస్ మాస్టర్తో ప్రారంభిద్దాం. పాస్ మాడ్యూల్లో అనేక మాస్టర్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిగా మనకు కస్టమర్ మాస్టర్, కూపన్ మాస్టర్, కౌంటర్, టెండర్ టైప్, లాయల్టీ కార్డ్, ప్రమోషన్, ఐటెమ్ సెట్ మరియు టెంప్లేట్ ఉన్నాయి. ఈ రోజు వీడియోలో ఈ ప్రతి మాస్టర్ను నేను మీకు వివరంగా చూపిస్తాను. ముందుగా పాస్ కస్టమర్ మాస్టర్తో ప్రారంభిద్దాం. కొత్త కస్టమర్ను సృష్టించడానికి క్లిక్ చేయండి. కస్టమర్కు జీఎస్టీ నంబర్ ఉంటే మీరు ఇక్కడ పేర్కొనవచ్చు. లేదంటే ప్రాథమిక పాస్ మాడ్యూల్ ప్రధానంగా రిటైల్ బిల్లింగ్ కోసం ఉద్దేశించబడింది. ఇది హోల్సేల్ లేదా B2B బిల్లింగ్ కోసం రూపొందించబడలేదు. కొన్నిసార్లు కస్టమర్కు జీఎస్టీ నంబర్ ఉండి ఆ నంబర్తో బిల్ ఇవ్వమని కోరవచ్చు. అటువంటి సందర్భంలో మీరు వారి జీఎస్టీ నంబర్ను ఇక్కడ పేర్కొనవచ్చు. లేదంటే మీరు దాన్ని లేకుండా కొనసాగవచ్చు. B2B బిల్లింగ్కి సమానంగా ఇక్కడ కూడా మీరు ఫెచ్ ఇన్ఫో అనే ఆప్షన్ను చూడవచ్చు. మీరు జీఎస్టీ నంబర్ను నమోదు చేసి ఫెచ్ క్లిక్ చేస్తే మిగతా వివరాలు ఆటోమేటిక్గా పోర్టల్ నుండి తీసుకొస్తాయి. ముందుగా కస్టమర్ పేరు నమోదు చేయడం ప్రారంభిద్దాం. ఉదాహరణకు కస్టమర్ పేరు రాజ్ అని మొబైల్ నంబర్ను నమోదు చేశాం. ఈ రెండు ఫీల్డ్స్, పేరు మరియు మొబైల్ నంబర్, కస్టమర్ను సృష్టించడానికి తప్పనిసరి. ఇతర ఫీల్డ్స్ ఐచ్ఛికం. మీరు అదనపు వివరాలు నింపాలనుకుంటే నింపవచ్చు. లేదంటే ఈ రెండు ఫీల్డ్స్తోనే సింపుల్గా సేవ్ చేయవచ్చు. ఈమెయిల్ ఐడి అందుబాటులో ఉంటే మీరు దాన్ని నమోదు చేయవచ్చు. కస్టమర్ లింగాన్ని పురుషుడు లేదా మహిళ అని, అలాగే వారి పుట్టిన తేదీని కూడా పేర్కొనవచ్చు. మీరు లాయల్టీ కార్డ్ సృష్టించి ఉంటే దాన్ని ఈ కస్టమర్కు లింక్ చేయవచ్చు. లాయల్టీ కార్డ్ ఎలా సృష్టించాలో, కార్డ్ నంబర్ ఎలా కేటాయించాలో నేను వివరంగా చెబుతాను. లాయల్టీ కార్డ్ను ఎంచుకున్న తర్వాత డ్రాప్ డౌన్ నుండి నిర్దిష్ట కార్డ్ నంబర్ను కూడా ఎంచుకోవచ్చు. కస్టమర్ వివాహితుడా లేదా అవివాహితుడా అనే వివాహ స్థితిని కూడా మీరు సెట్ చేయవచ్చు. వారి వార్షికోత్సవ తేదీని నమోదు చేయవచ్చు. ఆ ప్రత్యేక రోజున ప్రత్యేక ఆఫర్లు లేదా డిస్కౌంట్లు ఇవ్వవచ్చు. జీవిత భాగస్వామి పేరును నమోదు చేయవచ్చు. కస్టమర్కు B2B బిల్లింగ్ కోసం జీఎస్టీ నంబర్ ఉంటే ఇక్కడ నమోదు చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. కస్టమర్ టెరిటరీ లేదా ప్రాంతాన్ని పేర్కొనవచ్చు. మీరు అనేక టెరిటరీలను సృష్టించాల్సిన అవసరం ఉంటే ఆ పనిని ఈ విభాగం నుండి చేయవచ్చు. దాని తర్వాత కస్టమర్ యొక్క ప్రాథమిక చిరునామా వివరాలను, అందులో వివరమైన చిరునామా, వివరణ, దేశం, రాష్ట్రం, నగరం, పిన్ కోడ్, రేఖాంశం మరియు అక్షాంశం వంటి వివరాలను నమోదు చేయవచ్చు. అదనంగా మీరు ఎక్సెల్ ఫైల్ ఉపయోగించి పాస్ కస్టమర్లను బల్క్గా దిగుమతి చేసుకోవచ్చు. దీనికి ముందుగా నిర్వచించిన ఫార్మాట్ డౌన్లోడ్కి అందుబాటులో ఉంది. ఈ ఫార్మాట్ను ఉపయోగించి మీరు మీ పాస్ కస్టమర్లను సులభంగా బల్క్గా అప్లోడ్ చేయవచ్చు. కాబట్టి పాస్ కస్టమర్ సృష్టి గురించి అన్నీ స్పష్టంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఒక ఉదాహరణను నేను మీకు చూపిస్తాను. నేను రాజ్ కుమార్ అనే పేరుతో ఒక కస్టమర్ను సృష్టించాను. తర్వాత పాస్ మాస్టర్లో మనకు పాస్ కూపన్ మాస్టర్ ఉంది. ఉదాహరణకు షాప్ వార్షికోత్సవం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో అమ్మకాలను పెంచడానికి లేదా ప్రమోషన్ కోసం నేను ఒక కూపన్ విడుదల చేయాలనుకుంటే అలాంటి సందర్భంలో నేను కూపన్ మాస్టర్ను ఉపయోగించవచ్చు. కేవలం పాస్ మాస్టర్పై క్లిక్ చేయండి. తర్వాత పాస్ కూపన్ మాస్టర్కి వెళ్ళి క్రొత్త కూపన్ సృష్టించు పై క్లిక్ చేయండి. కూపన్ మాస్టర్ విండో కనిపిస్తుంది. ఉదాహరణకు నేను స్పెషల్ 20% అనే పేరుతో ఒక కూపన్ సృష్టిస్తున్నాను. తర్వాత మీరు కూపన్ చెల్లుబాటు అయ్యే తేదీని పేర్కొని దాని గడువును సెట్ చేయాలి. మీకు కూపన్ను శాతం ఆధారంగా లేదా మొత్తాన్ని ఆధారంగా వర్తింపజేసే ఎంపిక కూడా ఉంది. ఈ సందర్భంలో నేను మొత్తాన్ని ఎంచుకుంటాను. అంతేకాక లెక్కింపు రకాన్ని ఎంచుకున్న తర్వాత నేను ఇక్కడ మొత్తాన్ని ఎంచుకున్నాను. కూపన్ కోడ్ స్పెషల్ 20% మరియు తర్వాత మీరు విలువను నమోదు చేయాలి. ఈ విలువ అనేది కూపన్ వర్తించే కనిష్ట పరిమితి. ఉదాహరణకు ఇది ఒక ₹1000 ఇన్వాయిస్పై వర్తించాలి మరియు కూపన్ వర్తించగలిగే గరిష్ట మొత్తం ₹4.
మీరు మొత్తానికి బదులుగా శాతాన్ని ఎంచుకుంటే, మీరు డిస్కౌంట్ శాతాన్ని మరియు కూపన్ వర్తించగలిగే గరిష్ట మొత్తాన్ని కూడా నిర్వచించాలి. ఉదాహరణకు, మీరు 20% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే, మీరు ఇక్కడ ఇవ్వాలనుకున్న శాతం 10% అయితే, దాన్ని నమోదు చేయాలి. తర్వాత మీరు గరిష్ట డిస్కౌంట్ విలువను పేర్కొనాలి. ఉదాహరణకు ఒక ₹100. ఉదాహరణకు, బిల్ విలువ ₹10,000 అని అనుకుందాం. అప్పుడు 10% అంటే ఒక ₹1000 అవుతుంది. కానీ మీరు గరిష్ట డిస్కౌంట్ ఒక ₹100 అని పేర్కొన్నందున, శాతం ప్రకారం ఎక్కువ వచ్చినా, కేవలం ఒక ₹100 వర్తింపజేయబడతాయి. అందువల్ల గరిష్ట డిస్కౌంట్ అనేది స్థిరంగా ఉన్న ఒక ₹100 లేదా శాతం ఆధారంగా లెక్కించిన విలువ, ఈ రెండింటిలో తక్కువదే వర్తిస్తుంది. అమౌంట్ ఎంపిక చేసినప్పుడు, మీరు సులభంగా ఇన్వాయిస్ విలువను, ఉదాహరణకు ఒక ₹1000 లేదా మీకు కావలసిన ఏదైనా విలువను పేర్కొనవచ్చు. మీరు గరిష్ట మొత్తాన్ని 0గా ఉంచితే, డిస్కౌంట్పై ఎలాంటి పై పరిమితి ఉండదని అర్థం. తర్వాత, మీరు ఈ కూపన్ను ఒక్కసారి ఉపయోగించాలా లేదా అనేకసార్లు ఉపయోగించాలా అని ఎంచుకోవాలి. అంటే, మీరు ఎంచుకున్న విధానాన్ని బట్టి, కస్టమర్ ఈ కూపన్ను ఒక్కసారి లేదా అనేకసార్లు ఉపయోగించవచ్చు. మీరు ఈ కూపన్ వర్తించాలనుకునే నిర్దిష్ట వస్తువుల సమితిని కూడా సృష్టించవచ్చు. మీ స్వంత ఐటెమ్ సెట్ టెంప్లేట్ను సృష్టించడానికి ప్లస్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా, ఆ కూపన్ ఆ నిర్దిష్ట వస్తువుల సమితిపై మాత్రమే వర్తిస్తుంది. ఇలా మీరు కూపన్ను సృష్టించవచ్చు. నేను స్పెషల్ 20% అనే కూపన్ను సృష్టించాను. తర్వాత మనకు కౌంటర్ ఆప్షన్ ఉంది. నీకు తెలుసు కదా, డిపార్ట్మెంట్ స్టోర్స్ లేదా షాపింగ్ కాంప్లెక్స్లలో అనేక బిల్లింగ్ కౌంటర్లు ఉంటాయి. ఉదాహరణకు, మీరు విశాల్ మెగామార్ట్కి వెళ్తే, అక్కడ అనేక బిల్లింగ్ కౌంటర్లు ఉన్నాయని మీరు గమనిస్తారు. ఈ కౌంటర్ ఫీచర్ కూడా అలాంటిదే. కొత్త పాస్ కౌంటర్ను సృష్టించాలంటే, క్రియేట్ న్యూ పాస్ పై క్లిక్ చేయండి. కౌంటర్ నంబర్ లేదా కౌంటర్ పేరును నమోదు చేయండి. ఉదాహరణకు కౌంటర్ నంబర్ 2. ఆ తర్వాత బిల్లింగ్ జరగబోయే గోదామును ఎంచుకోండి. ఈ కౌంటర్కు ట్యాక్స్ స్టైల్ను కూడా ఎంచుకోవచ్చు, అది ఇంక్లూజివ్ లేదా ఎక్స్క్లూజివ్ అయినా సరే. తర్వాత ఆ కౌంటర్కు ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. మీరు ఎక్స్చేంజ్ లేదా రిటర్న్ అనుమతించాలా వద్దా అని సెట్ చేయవచ్చు. మీరు నాట్ అలౌడ్ ఎంచుకుంటే, ఆ కౌంటర్లో రిటర్న్స్ లేదా ఎక్స్చేంజ్లు అనుమతించబడవు. రెండవ ఆప్షన్ నెట్తో ఉంటుంది. దీని అర్థం, ఒక కస్టమర్ ఒక ₹100 విలువైన ఉత్పత్తిని రిటర్న్ చేసి, మళ్ళీ ఒక ₹100 విలువైన మరో వస్తువును కొనుగోలు చేస్తే, ఫైనల్ ట్రాన్సాక్షన్ సమానమైన లేదా ఎక్కువ విలువలో ఉంటే రిటర్న్ అనుమతించబడుతుంది. ఉదాహరణకు, కస్టమర్ ఒక ఉత్పత్తిని రిటర్న్ చేసి, ₹99 మరో వస్తువును కొనుగోలు చేస్తే, ఫైనల్ బిల్ ₹1 అవుతుంది. కాబట్టి ఇది ఇంకా నెట్ పాజిటివ్ లేదా న్యూట్రల్ ట్రాన్సాక్షన్గా పరిగణించబడుతుంది. తర్వాత నెగెటివ్ విత్ క్యాష్ రీఫండ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఎంచుకుంటే, ఒక కస్టమర్ ఒక 100 ఉత్పత్తిని రిటర్న్ చేసి, ఒక 100 నగదు రీఫండ్ కోరితే అనుమతించబడుతుంది. కానీ మీరు నెట్ పాజిటివ్ను ఎంచుకున్నట్లయితే, అలాంటి రీఫండ్ అనుమతించబడదు. చివరగా, మన దగ్గర నెగెటివ్ విత్ క్రెడిట్ నోట్ అనే ఆప్షన్ ఉంది. దీని అర్థం, కస్టమర్ ఒక ₹100 విలువైన ఉత్పత్తిని రిటర్న్ చేసినప్పుడు, నగదు రీఫండ్ ఇవ్వకుండా, ఒక ₹100 క్రెడిట్ నోట్ జారీ చేస్తారు. ఈ క్రెడిట్ నోట్ను కస్టమర్ తదుపరి కొనుగోలులో ఉపయోగించవచ్చు. అంటే, బిల్ను క్రెడిట్ నోట్ టెండర్ ఆప్షన్లో ఒక ₹100 నెగటివ్ విలువతో సేవ్ చేస్తారు. దీన్ని కస్టమర్ భవిష్యత్తులో షాపింగ్కి ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, మన దగ్గర కస్టమర్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ప్రతి కౌంటర్కు ఒక కస్టమర్ను మ్యాప్ చేయాలి. ఉదాహరణకు, మీరు కౌంటర్ 2 అనే పేరుతో ఒక కస్టమర్ను సృష్టించి, దాన్ని అనుసంధానించవచ్చు. ఆ కౌంటర్కు గరిష్ట డిస్కౌంట్ శాతం ఎంత అనుమతించాలో కూడా మీరు నిర్వచించవచ్చు. మీరు అనుమతించాలనుకునే గరిష్ట డిస్కౌంట్ శాతాన్ని నమోదు చేయండి. అప్పుడు ఆ పరిమితిని మించిపోయే డిస్కౌంట్లను సిస్టమ్ నిరోధిస్తుంది. తర్వాత డిఫాల్ట్ ప్రింట్ ఫార్మాట్ ఉంది. ఈ కౌంటర్కి డిఫాల్ట్గా ఏ బిల్ ఫార్మాట్ ఉపయోగించాలో మీరు ఎంచుకోవచ్చు. ఎంచుకున్న ఫార్మాట్ బిల్లింగ్ సమయంలో ఆటోమేటిక్గా ఉపయోగించబడుతుంది. తర్వాత మన దగ్గర డిఫాల్ట్ పాస్ కస్టమర్ ఉంది. చాలా రిటైల్ సందర్భాల్లో, బిల్లింగ్ జనరల్ క్యాష్ సేల్స్ కస్టమర్ పేరుతో జరుగుతుంది.
కాబట్టి మీరు ఇక్కడ క్యాష్ సేల్స్ను ఎంచుకోవచ్చు. బిల్లింగ్ సమయంలో ఈ కౌంటర్ ఎంచుకున్నప్పుడు డిఫాల్ట్ కస్టమర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. దీంతో సమయం ఆదా అవుతుంది, ఎందుకంటే మీరు ప్రతిసారి కస్టమర్ను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు డిఫాల్ట్ టెండర్ టైప్ను కూడా సెట్ చేయవచ్చు. ఉదాహరణకు, ఈ కౌంటర్లో ఎక్కువగా అమ్మకాలు నగదుగా జరిగితే మీరు డిఫాల్ట్ టెండర్గా క్యాష్ను ఎంచుకోవచ్చు. సాధారణంగా రిటైల్ అమ్మకాలలో సుమారు 95 నుండి 99% వరకు నగదుగా జరుగుతాయి, కాబట్టి ఇది బిల్లింగ్ను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. మీరు డిఫాల్ట్ను సెట్ చేయాలనుకోకపోతే దాన్ని ఖాళీగా వదిలేయవచ్చు. ఇప్పుడు డే స్టార్ట్ మరియు డే క్లోజ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇది రోజు ప్రారంభంలో ఓపెనింగ్ క్యాష్ అమౌంట్ను నమోదు చేయడానికి, అలాగే చివర్లో క్లోజింగ్ బ్యాలెన్స్ను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ప్రతి కౌంటర్లో రోజువారీ నగదు ప్రవాహాన్ని సరిగ్గా రికార్డ్ చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది. అన్ని వివరాలు నింపిన తర్వాత మీరు మీ కౌంటర్ను సేవ్ చేయవచ్చు. అప్పుడు అది బిల్లును రూపొందించడానికి సిద్ధంగా ఉంటుంది. తర్వాత మనకు టెండర్ టైప్స్ ఉన్నాయి. టెండర్ టైప్స్ అనేవి కస్టమర్లు తమ బిల్లులను చెల్లించే పేమెంట్ మోడ్లను సూచిస్తాయి. ఉదాహరణకు క్యాష్, కార్డ్, యూపీఐ, క్రెడిట్ నోట్స్ మొదలైనవి. మీ అవసరాలకు అనుగుణంగా మీరు అనేక టెండర్ టైప్స్ను సృష్టించవచ్చు. కొత్త టెండర్ టైప్ సృష్టించడానికి క్రియేట్ న్యూ టెండర్ టైప్పై క్లిక్ చేయండి. టెండర్ పేరు నమోదు చేయండి. ఉదాహరణకు, మనం గూగుల్ పే కోసం ఒకటి సృష్టిద్దాం. టెండర్ టైప్ను ఎంచుకోండి. ఈ సందర్భంలో యూపీఐ పేమెంట్ను ఎంచుకోండి. పోస్టింగ్ అకౌంట్ను ఎంచుకోండి. మీరు దీన్ని నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో లేదా కస్టమ్ ఖాతాలో పోస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం నేను నేరుగా బ్యాంక్ ఖాతాలో పోస్ట్ చేయడాన్ని ఎంచుకుంటున్నాను. ఇతర యూపీఐ ఎంపికల కోసం కూడా మీరు ఇలాంటి టెండర్లను సృష్టించవచ్చు. ఉదాహరణకు రేజర్పే, పేటీఎం మొదలైనవి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ టెండర్ను ఎలా సృష్టించాలో కూడా చూద్దాం. టైప్గా క్రెడిట్ కార్డ్ను ఎంచుకోండి. తర్వాత మాస్టర్ కార్డ్ మరియు వీసా కార్డ్ కోసం పోస్ట్ చేసే జీఎల్ ఖాతాను వేర్వేరుగా నిర్వచించండి. ఇది మొత్తాలను వేరు చేయడంలో సహాయపడుతుంది. తర్వాత మీరు సేకరించిన మొత్తాన్ని రోజు, వారానికి ఒకసారి లేదా అవసరమైనప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోకి సమన్వయం చేసి బదిలీ చేయవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైనది, క్రెడిట్ నోట్ టెండర్. మీరు క్రెడిట్ నోట్ అనే పేరుతో ఒక టెండర్ను సృష్టించవచ్చు. టెండర్ టైప్గా క్రెడిట్ నోట్ను ఎంచుకోండి మరియు ఆ మొత్తాన్ని మీ సేల్స్ ఖాతా లేదా మీరు ఇష్టపడే ఏ ఖాతాలోనైనా పోస్ట్ చేయవచ్చు. ఇలా మీరు మీ చెల్లింపు విధానాల ఆధారంగా వివిధ టెండర్ రకాన్ని సృష్టించవచ్చు. తర్వాత మనకు లాయల్టీ కార్డ్ ఉంది. పాస్ కస్టమర్ మాస్టర్స్ సెక్షన్లో ముందుగా చెప్పినట్లుగా ఇక్కడే మీరు వాస్తవంగా లాయల్టీ కార్డ్ను సృష్టించి కాన్ఫిగర్ చేస్తారు. ముందుగా కార్డ్ పేరు మరియు వివరణను నమోదు చేయండి. ఉదాహరణకు ప్రైమ్ కార్డ్. క్యాల్క్యులేషన్ లాజిక్ను సెట్ చేయండి. ఈ సందర్భంలో ప్రతి 100 భారతీయ రూపాయల అమ్మకాలపై 1 పాయింట్ లాయల్టీ పాయింట్లను ట్యాక్సబుల్ విలువపై గాని మొత్తం బిల్ అమౌంట్పై గానీ లెక్కించాలా అనే విషయాన్ని నిర్ణయించండి. ఇక్కడ మేము ట్యాక్సబుల్ విలువను ఎంచుకుంటున్నాం. తర్వాత ప్రతి పాయింట్కు రీడీమ్ అమౌంట్ను సెట్ చేయండి. ఇక్కడ అది 1 భారతీయ రూపాయి. కనీసం రీడీమ్ చేయదగిన పాయింట్లను నిర్వచించండి. ఉదాహరణకు, రీడెంప్షన్కు ముందు 10 పాయింట్లు ఉండాలి. మీరు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఇవ్వవచ్చు. ఉదాహరణకు పుట్టినరోజు డిస్కౌంట్ 10% మరియు వార్షికోత్సవ డిస్కౌంట్ 10%. ఈ డిస్కౌంట్లు కస్టమర్ మాస్టర్లో మీరు ఇప్పటికే సెట్ చేసిన కస్టమర్ పుట్టినరోజు మరియు వార్షికోత్సవ తేదీల ఆధారంగా ఆటోమేటిక్గా వర్తిస్తాయి. ఇలా మీరు లాయల్టీ కార్డ్ను సృష్టించవచ్చు. ఇప్పుడు మనం ప్రమోషన్లకు వెళ్ళిపోదాం. ప్రమోషన్ ఆప్షన్పై క్లిక్ చేసి కొత్త ప్రమోషన్ను ఎంచుకుని ప్రారంభించండి. మీరు పాస్ బిల్లింగ్ ద్వారా అనేక రకాల ప్రమోషన్లను నడిపించవచ్చు. ముందుగా మీ ప్రమోషన్కు పేరు లేదా వివరణ ఇవ్వండి. ఉదాహరణకు ఫెస్టివ్ సేల్. తర్వాత ప్రమోషన్ టైప్ను ఎంచుకోండి. ఐటమ్స్పై డిస్కౌంట్. ఎంపిక చేసిన ఐటమ్స్కు నేరుగా డిస్కౌంట్ వర్తించండి. విలువ ఆధారిత డిస్కౌంట్. ఇది బిల్ విలువ ఆధారంగా డిస్కౌంట్ను వర్తింపజేస్తుంది. ఉదాహరణకు, 1000 రూపాయలకు 5% డిస్కౌంట్, 1500 రూపాయలకు 7.5%, 2500 రూపాయలకు 10. ఈ డిస్కౌంట్ను మీరు ఎంపిక చేసిన ఐటమ్స్కి లేదా అన్ని ఐటమ్స్కి వర్తింపజేయవచ్చు. తదనుగుణంగా ఎంపిక చేయండి. పరిమాణం ఆధారిత డిస్కౌంట్. ఇది విలువ ఆధారిత డిస్కౌంట్కు సమానమే, కానీ కొనుగోలు చేసిన పరిమాణాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, 10 పరిమాణానికి 2% డిస్కౌంట్, 15 పరిమాణానికి 5% డిస్కౌంట్, 20 పరిమాణానికి 10%, 100 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణానికి 20%.
మళ్ళీ మీరు ఫిల్టర్లను ఉపయోగించి ఈ డిస్కౌంట్ను కేవలం ఎంపిక చేసిన ఐటమ్స్కే వర్తింపచేయవచ్చు. X కొనండి, పై డిస్కౌంట్ పొందండి. ఉదాహరణకు 2 షాంపూలు కొనండి, కండిషనర్పై 50% డిస్కౌంట్ పొందని వంటి డీల్స్ను సెట్ చేయండి. X పరిమాణం కొనండి, X పరిమాణం ఉచితంగా పొందండి. క్లాసిక్ 1 కొనండి, 1 ఉచితం లేదా ఇతర ఉచిత ఐటమ్ ఆఫర్లు. ప్రోమోషన్ రకం ఎంచుకున్నాక ప్రారంభ, ముగింపు తేదీలు సెట్ చేసి ప్రోమోషన్ వ్యవధిని నిర్వచించవచ్చు. మీరు హ్యాపీ అవర్స్ను కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. ఇవి సమయానికి ఆధారిత ప్రోమోషన్లు. ఉదాహరణకు మధ్యాహ్నం 12 గంటలు నుంచి 3 వరకు ఈ టైమ్ స్లాట్లలో మాత్రమే ప్రోమోషన్ వర్తిస్తుంది. అదనంగా మీరు కొన్ని స్టోర్ లొకేషన్లలో ప్రోమోషన్ నడవకూడదనుకుంటే వాటిని ఇక్కడ మినహాయించవచ్చు. అన్నీ పూర్తయిన తర్వాత ప్రోమోషన్ను సేవ్ చేయండి, అంతే, అది సిద్ధంగా ఉంటుంది. చివరగా మన దగ్గర ఐటమ్ సెట్ టెంప్లేట్. మీరు సెట్ గ్రూప్ ఐటమ్స్ సృష్టించడానికి, ప్రోమోషన్లు కూపన్లు వర్తింపజేయడానికి. టెంప్లేట్ సృష్టించడానికి క్రియేట్ న్యూ టెంప్లేట్ పై క్లిక్ చేయండి. టెంప్లేట్ పేరు నమోదు చేయండి. మీరు సెట్లో ఉండాలనుకునే ఐటమ్స్ను ఎంచుకోండి. తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఐటమ్ సెట్ టెంప్లేట్ను నేరుగా మీ ప్రోమోషన్ లేదా కూపన్ సెటప్లో ఉపయోగించవచ్చు. ఇది ద్వారా మీ అన్ని పాస్ మాస్టర్లు ఇప్పుడు కాన్ఫిగర్ చేయబడి బిల్లింగ్కు సిద్ధంగా ఉన్నాయి. తర్వాత మనం పాస్ ఆర్డర్స్కి వెళ్తాము. మీరు మొదటగా చూస్తే ఆప్షన్ డిఫాల్ట్ కౌంటర్ సెలెక్షన్. ఇది ద్వారా మీరు ఆర్డర్ పెట్టే పాస్ కౌంటర్ను ఎంచుకోవచ్చు. ఆర్డర్ తేదీ మరియు కస్టమర్ పేరు నమోదు చేయండి. ఉదాహరణకు కస్టమర్ పేరు సుంజయ్ అయితే మరియు అతను సిస్టంలో లేని కొత్త కస్టమర్ అయితే సాఫ్ట్వేర్ మీరు కొత్త కస్టమర్ను జోడించాలనుకుంటున్నారా అని ప్రాంప్ట్ చేస్తుంది. అవును క్లిక్ చేయండి. వారి కాంటాక్ట్ నంబర్ నమోదు చేసి సేవ్ చేయండి. ఇలా మీరు త్వరగా కొత్త కస్టమర్ను సృష్టించి జోడించవచ్చు. తర్వాత అవసరమైతే మీరు ఒక సేల్స్ మ్యాన్ను ఎంచుకోవచ్చు. కరెన్సీ మరియు టాప్ ఫీస్ సేల్స్ మాడ్యూల్లో ఉన్నట్లే ఉంటాయి. ఇవి మీరు ఇప్పటికే కవర్ చేశారు. తర్వాత మీరు చెల్లింపు విధానాన్ని సెట్ చేయాలి. ఉదాహరణకు నగదు, ఆన్లైన్ లేదా డెలివరీ సమయంలో నగదు. డెలివరీ తేదీ, రిఫరెన్స్ నంబర్, బిల్లింగ్, షిప్పింగ్ అడ్రస్ నమోదు చేయండి. ఇది ఆన్లైన్ చెల్లింపు అయితే మీరు టెండర్ను కూడా ఎంచుకోవచ్చు. ఇది చెల్లింపు గేట్వే లేదా విధానాన్ని సూచిస్తుంది. యూపీఐ వంటి టెండర్ లిస్ట్లో లేకపోతే మీరు కొత్తదాన్ని సృష్టించవచ్చు. రిఫ్రెష్ చేసిన తర్వాత అది డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది. ఏదైనా ముందస్తు మొత్తం అందుకున్నట్లయితే దాన్ని జోడించండి మరియు చెల్లింపు జమ అయ్యే నగదు బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి. చెల్లింపు చెక్ ద్వారా జరిగితే చెక్ నంబర్ను కూడా పేర్కొనండి. తర్వాత వస్తువుల ఎంపిక విండో. మీ వస్తువులను ఎంచుకోండి. ఉదాహరణకు అల్టిమా మరియు పార్లేజీని ఎంచుకుని 10 పరిమాణం. మీరు డిస్కౌంట్ను వస్తువు స్థాయిలో లేదా బిల్ స్థాయిలో శాతం ద్వారా వర్తించవచ్చు. మీరు రవాణా ఖర్చులను కూడా జోడించవచ్చు. ఇన్వాయిస్ B2B అయినదా కాదా ఎంచుకోండి. గమనికలు నమోదు చేయండి లేదా అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి. ఎంచుకున్న వస్తువులకు ట్యాక్స్ కోడ్లు ముందుగా సెట్ చేయబడకపోతే వాటిని ఇక్కడ మాన్యువల్గా వర్తించవచ్చు. అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత మీ పాస్ ఆర్డర్ను రూపొందించడానికి సేవ్ పై క్లిక్ చేయండి. తర్వాత మనకు ప్రాసెస్ చేసిన పాస్ ఆర్డర్లు ఉన్నాయి. ఈ ఫీచర్ ప్రత్యేకంగా మీ షాపిఫై, వుకామర్స్, ఈ-షాప్ లేదా మీ సిస్టంతో ఇంటిగ్రేట్ చేసిన ఏదైనా కస్టమ్ ఆన్లైన్ స్టోర్ల నుంచి వచ్చిన ఆర్డర్లను దిగుమతి చేసుకోవడానికి మరియు ప్రాసెస్ చేయడానికి రూపొందించబడింది. మీరు ఆ ఆర్డర్లను నేరుగా ఇక్కడి నుంచి నిర్వహించవచ్చు మరియు పూర్తి చేయవచ్చు. ఇప్పుడు ఆల్టరేషన్ ఆర్డర్ల గురించి మాట్లాడుకుందాం. మీరు గార్మెంట్స్ మార్పులు, ఫిట్టింగ్, మరమ్మతులు, అవసరమైన ఉత్పత్తులతో డీలింగ్ చేసే రిటైల్ స్టోర్ నడుపుతున్నట్లయితే ఇది ఉపయోగపడుతుంది. ముందుగా కౌంటర్ను ఎంచుకుని ట్రయల్ తేదీని నమోదు చేయండి. ఇది కొనుగోలు చేసిన తేదీ, ఆల్టరేషన్ అభ్యర్థన చేసిన తేదీ కావచ్చు. డెలివరీ తేదీని సెట్ చేయండి. మార్పులు చేసిన వస్తువును తిరిగి ఇవ్వబోయే తేదీ. ఉదాహరణకు కస్టమర్ బ్లూ షర్ట్ను ఫిట్టింగ్ కోసం తీసుకువచ్చారు. మీరు ఒక పీస్ను నమోదు చేసి ₹150 వసూలు చేసి ఆల్టరేషన్ వివరాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ స్లీవ్ పొడవు సర్దనం, వివరిస్తారు. అన్నీ పూర్తయిన తర్వాత ఆర్డర్ను సేవ్ చేయండి. మార్పులు చేసిన ఉత్పత్తిని డెలివర్ చేయడానికి ఆల్టరేషన్ డెలివరీ విభాగానికి వెళ్ళండి.
కౌంటర్ను ఎంచుకుని ఆర్డర్ నంబర్ను ఎంచుకోండి. వస్తువు మరియు ఛార్జీలను సమీక్షించి ఆల్టరేషన్ డెలివర్ అయినట్లు గుర్తించడానికి సేవ్పై క్లిక్ చేయండి. చివరగా మనకు ఐటెం పేమెంట్ ఉంది. మీ ఉత్పత్తులు పరిమాణం ద్వారా కాకుండా బరువు ద్వారా అమ్మబడినప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. సింపుల్గా వస్తువును ఎంచుకుని బరువును, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామును లేదా కిలోగ్రాముల్లో ఎంటర్ చేయండి. అవసరమైనన్ని వస్తువులకు ఇదే విధంగా కొనసాగించండి. ఇది పాస్ బిల్లింగ్ ప్రక్రియలో వస్తువుల బరువును ఖచ్చితంగా ట్రాక్ చేసి నమోదు చేయడానికి సహాయపడుతుంది. ఇప్పటికీ ఉన్న సేల్స్ లేదా పాస్ ఆర్డర్ను ఉపయోగించి పాస్ ఇన్వాయిస్ను ఎలా సృష్టించాలో తెలుసుకుందాం. కౌంటర్ మరియు కస్టమర్ను ఎంచుకోండి. ముందుగా సరైన కౌంటర్ ఎంచుకోండి. తర్వాత కస్టమర్ పేరు నమోదు చేయండి. రాజ్. ఈ కస్టమర్కు ఇప్పటికే సేల్స్ ఆర్డర్ ఉంటే అది లిస్ట్లో కనిపిస్తుంది. ఆ ఆర్డర్ను సింపుల్గా ఎంచుకోండి. ఇప్పుడు అవసరమైతే లాజిస్టిక్స్ వివరాలు నమోదు చేయవచ్చు, రిమార్క్స్ జోడించవచ్చు, B2B ఇన్వాయిస్ కోసం కస్టమర్ యొక్క GST నంబర్ ఇవ్వవచ్చు లేదా ఏదైనా రిఫరెన్స్ నంబర్లు చేర్చవచ్చు. వౌచర్ను సేవ్ చేయడం. సేవ్ చేయడానికి ముందు ఇన్వాయిస్ స్క్రీన్లో అందుబాటులో ఉన్న కొన్ని ఉపయోగకరమైన ఆప్షన్లను చూద్దాం. పుష్ పిన్ హోల్డ్ మరియు రీకాల్ ఆప్షన్లు. హోల్డ్. మీరు బిల్లింగ్ మధ్యలో ఉండగా, ఉదాహరణకు కస్టమర్ కొంతసేపు బయటకు వెళ్ళినప్పుడు, మీరు హోల్డ్ క్లిక్ చేసి ఇన్వాయిస్ను తాత్కాలికంగా సేవ్ చేయవచ్చు. రీకాల్. కస్టమర్ తిరిగి వచ్చినప్పుడు రీకాల్ ఆప్షన్కి వెళ్ళండి. అక్కడ మీరు హోల్డ్లో ఉన్న అన్ని ఇన్వాయిస్ల జాబితాను చూడవచ్చు. సంబంధిత ఇన్వాయిస్పై డబుల్ క్లిక్ చేస్తే అది తిరిగి రీస్టోర్ అవుతుంది. తద్వారా మీరు దాన్ని సేవ్ చేయవచ్చు లేదా మార్చవచ్చు. మనీ బ్యాక్ పేమెంట్ మరియు టెండర్స్ ఇన్వాయిస్ సిద్ధమైన తర్వాత పేమెంట్ స్వీకరించే సమయం వచ్చింది. పేమెంట్ టెండర్ను ఎంచుకోండి. ఉదాహరణకు నగదు, క్రెడిట్ కార్డ్, పేటీఎం. పాక్షిక చెల్లింపుల కోసం మీరు మొత్తాన్ని అనేక టెండర్లలో విభజించవచ్చు. ఉదాహరణకు 50,000 భారతీయ రూపాయలు పేటీఎం ద్వారా, మిగిలిన మొత్తం క్రెడిట్ సేల్గా. ప్రవేశ టికెట్లు, కూపన్లు మరియు ప్రమోషన్లను వర్తింపజేయడం. మీరు కూపన్ మాస్టర్లో కూపన్ సృష్టించి ఉంటే దాన్ని ఇక్కడ నమోదు చేసి అప్లై క్లిక్ చేయండి. డిస్కౌంట్స్ విభాగంలో కనిపిస్తుంది. ప్రమోషన్ను వర్తింపజేయడానికి రన్ ప్రమోషన్ క్లిక్ చేయండి. ప్రమోషన్ను పరిమాణం లేదా అమ్మకపు విలువ ఆధారంగా ఉంటే, ఉదాహరణకు X కొంటే Y ఉచితం, Y పరిమాణంపై డిస్కౌంట్ వంటి వాటిని మీరు కాన్ఫిగర్ చేసి ఉంటే అవి ఆటోమేటిక్గా వర్తించబడతాయి. అదనపు ఎంపికలు. మీకు ఇతర సెట్టింగ్స్ కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు సెలెక్టెడ్ ఉత్పత్తులకు మాత్రమే అమ్మకాలు పరిమితం చేయడానికి సేల్స్ ఓన్లీ దిస్ ఐటెం, బకాయిను మరియు క్రెడిట్ను నిర్వహించడానికి బ్యాలెన్స్ విండో, త్వరిత లావాదేవీల కోసం ప్రాసెస్ను వేగవంతం చేయడానికి ఫాస్ట్ బిల్లింగ్ వంటి ఎంపికలు. అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసిన తర్వాత పాస్ ఇన్వాయిస్ను పూర్తి చేయడానికి సేవ్ క్లిక్ చేయండి. కంప్యూటర్ మౌస్ టచ్ పాస్. టచ్ స్క్రీన్ బిల్లింగ్ను సులభతరం చేయడం. తర్వాత టచ్ పాస్ మాడ్యూల్కి వెళ్లుదాం. ఈ టచ్ స్క్రీన్ పరికరాలు మరియు అధిక సందర్శకులు ఉన్న కౌంటర్లకు అనువైనది. టచ్ ఆధారిత ఐటెం ఎంపిక. మీరు ఉత్పత్తులను మాన్యువల్ జాబితా నుండి ఎంచుకోవచ్చు లేదా చిత్రాలతో ఉన్న ఉత్పత్తి ఐకాన్లపై ట్యాప్ చేసి, ఉదాహరణకు పారల్జీ లేదా అలైన్ బుక్స్ అల్టిమా ఆఫ్లైన్ మల్టీయూజర్ వంటి వాటిని కార్ట్లోకి జోడించవచ్చు. కస్టమర్ మరియు సేల్స్మాన్ నమోదు. కస్టమర్ పేరు నమోదు చేయండి. ఉదాహరణకు సంజయ్. అవసరమైతే ఒక సేల్స్మాన్ను కూడా కేటాయించండి. డిస్కౌంట్లు వర్తించండి. ఎటువంటి డిస్కౌంట్ ఉన్నా దాన్ని నేరుగా డిస్కౌంట్ ఫీల్డ్లో నమోదు చేయండి. లభ్యమైన ఎంపికలు. రద్దు చేయండి. కస్టమర్ కొనుగోలు చేయకూడదని నిర్ణయిస్తే లావాదేవీని రద్దు చేయడానికి రద్దు చేయండిపై క్లిక్ చేయండి. హోల్డ్. ఇన్వాయిస్ను తాత్కాలికంగా నిలిపివేయడానికి హోల్డ్ను ఉపయోగించండి. రికాల్. హోల్డ్లో ఉన్న ఏదైనా ఇన్వాయిస్ను రికాల్ బటన్ ద్వారా తిరిగి తీసుకురావచ్చు. ఇది పాస్ ఇన్వాయిస్ ప్రక్రియలో ఉన్నట్లే. క్రెడిట్ కార్డ్ చెల్లింపు మరియు బిల్ ప్రింటింగ్. చెల్లింపును కొనసాగించడానికి పేపై క్లిక్ చేయండి. టెండర్ను ఎంచుకోండి. ఉదాహరణకు మొత్తం నగదు రూపంలో మరియు లావాదేవీని పూర్తి చేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు బిల్ను SMS లేదా వాట్సాప్ ద్వారా పంపాలనుకుంటే సంబంధిత ఐకాన్లపై క్లిక్ చేయండి. లేదంటే బిల్ను వెంటనే ప్రింట్ చేయడానికి
ప్రింట్ రిసీప్ట్ పై క్లిక్ చేయండి. ఇది పాస్ ఇన్వాయిస్ మరియు టచ్ పాస్ కోసం ప్రక్రియను పూర్తి చేస్తుంది. మీ బిల్లింగ్ కౌంటర్ వద్ద సౌలభ్యం, వేగం మరియు సులభతను అందించేందుకు ఈ మాడ్యూల్స్ రూపొందించబడ్డాయి. ఇప్పుడు కస్టమర్ రిసీప్ట్ చెల్లింపును నమోదు చేసే ప్రక్రియను చూద్దాం, ముఖ్యంగా అమ్మకం క్రెడిట్పై జరిగినప్పుడు. స్మాల్ బ్లూ డైమండ్ స్టెప్ బై స్టెప్ ప్రక్రియ. పాస్ మాడ్యూల్కి వెళ్ళి కస్టమర్ రిసీప్ట్ పేమెంట్ పై క్లిక్ చేయండి. ఇది రిసీప్ట్ లేదా పేమెంట్ అనేది ఎంచుకోండి. డిఫాల్ట్ కౌంటర్ను ఎంచుకోండి. వౌచర్ నంబర్ను నమోదు చేయండి. మీరు ఆటో జనరేటెడ్ లేదా మాన్యువల్ నంబరింగ్ మధ్య ఎంచుకోవచ్చు. తేదీ మరియు కస్టమర్ పేరును పేర్కొనండి. ఉదాహరణకు, ఇంతకు ముందు 45,000 రూపాయల పెండింగ్ ఉన్న సంజయ్ను తీసుకుందాం. క్రెడిట్ కార్డ్ పెండింగ్ లెక్కింపు ఉదాహరణ రూపాయలు 2,95,000 విలువైన సేల్స్ బిల్ రూపొందించబడింది. రూపాయలు 2,00,000 నగదుగా చెల్లించబడింది. రూపాయలు 50,000 పేటీఎం ద్వారా చెల్లించబడింది. మిగిలిన రూపాయలు 45,000 క్రెడిట్ సేల్గా బుక్ చేయబడింది. ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఆ రూపాయలు 45,000 అందుకున్నట్లు నమోదు చేస్తున్నాము. మొత్తం నగదుగా అందితే కేవలం ఆ మొత్తాన్ని నమోదు చేయండి. చెక్ ద్వారా అందితే చెక్ నంబర్ను నమోదు చేయండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అందితే డ్రాప్ డౌన్ నుండి సంబంధిత బ్యాంక్ పేరును ఎంచుకోండి. అవసరమైతే మీరు రిమార్క్స్ కూడా జోడించవచ్చు. రిసీప్ట్ ఎంట్రీ పూర్తి చేయడానికి సేవ్ పై క్లిక్ చేయండి. మీ డే స్టార్ట్ మరియు డే క్లోజ్ క్యాష్ రిజిస్టర్ నియంత్రణలు. పాస్ సిస్టమ్ ఉపయోగిస్తున్నప్పుడు సరైన నియంత్రణలతో మీ రోజు ప్రారంభించటం మరియు ముగించటం చాలా ముఖ్యం. రోజు ప్రారంభించడానికి డే స్టార్ట్ డే క్లోజ్ పై క్లిక్ చేయండి. కౌంటర్ను ఎంచుకుని టైప్గా స్టార్ట్ను సెలెక్ట్ చేయండి. ప్రస్తుత తేదీని ఎంచుకోండి. ఇక్కడ నుండే మీరు క్యాష్ డినామినేషన్ ఎంట్రీ కూడా చేయవచ్చు. కరెన్సీని ఎంచుకోండి, ఉదాహరణకు భారత రూపాయి. అందుబాటులో ఉన్న మొత్తాన్ని నమోదు చేయండి. విదేశీ కరెన్సీతో వ్యవహరిస్తుంటే సరైన ఎంపికను ఎంచుకోండి. ఏదైనా రిమార్క్స్ పేర్కొనండి. క్యాష్ డినామినేషన్ను నమోదు చేయండి, ఉదాహరణకు 500 రూపాయల నోట్లు ఎంత ఉన్నాయి, 100 రూపాయల నోట్లు ఎంత ఉన్నాయి, తదితరంగా. డే స్టార్ట్ ప్రక్రియను పూర్తి చేయడానికి సేవ్ పై క్లిక్ చేయండి. రోజును ముగించండి. క్లోజింగ్ సమయానికి అదే సెక్షన్కు తిరిగి వెళ్ళి క్లోజ్ను ఎంచుకుని రోజును ఫైనలైజ్ చేయడానికి అదే ప్రక్రియను పునరావృతం చేయండి. ఇప్పుడు టెండర్ సెటిల్మెంట్, అనేక చెల్లింపు విధానాలను సమన్వయం చేయడం గురించి తెలుసుకుందాం. మీరు పేటీఎం, గూగుల్ పే, యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ల వంటి వివిధ డిజిటల్ మోడ్ల ద్వారా చెల్లింపులు స్వీకరించి ఉంటే ఆ టెండర్లను సులభంగా సెటిల్ చేయవచ్చు. టెండర్ను సెటిల్ చేయడానికి టెండర్ సెటిల్మెంట్కు వెళ్ళండి. చెల్లింపు టెండర్ను ఎంచుకోండి, ఉదాహరణకు పేటీఎం. మొత్తం సెటిల్ చేయాల్సిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి. ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేదా కమిషన్ ఉంటే వాటిని బ్యాంక్ ఛార్జెస్ కింద పేర్కొనండి. కమిషన్ మొత్తం, ఉదాహరణకు పేటీఎం కమిషన్గా ₹2 వసూలు చేస్తే ఆ మొత్తాన్ని ఛార్జెస్ ఫీల్డ్లో నమోదు చేయండి. ఓకే క్లిక్ చేసి తర్వాత సెటిల్మెంట్ పూర్తి చేయడానికి సేవ్ చేయండి. ఇప్పుడు మనం పాస్ కాన్ఫిగరేషన్ కస్టమ్ ఫీల్డ్ సెట్టింగ్స్కి వెళ్లుదాం. పాస్ మాడ్యూల్లోని కాన్ఫిగరేషన్ సెక్షన్లో మీ పాస్ ఇన్వాయిస్లకు కస్టమ్ ఫీల్డ్లను ఎనేబుల్ చేయవచ్చు. మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఫీల్డ్ పేరు మరియు ఫీల్డ్ టైప్ను సింపుల్గా పేర్కొనండి. ఈ సెట్టింగ్స్ను యాక్టివేట్ చేయడానికి సేవ్ క్లిక్ చేయండి. అవసరమైతే అదనపు సమాచార ఫీల్డ్లతో మీ పాస్ డాక్యుమెంట్లను కస్టమైజ్ చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇది అలైన్ బుక్స్లోని పాస్ మాడ్యూల్ ముగింపుకు తీసుకెళ్తుంది. మనం ఏమి కవర్ చేశామో చూద్దాం. సేల్స్ ఆర్డర్లు మరియు పాస్ ఇన్వాయిస్లు సృష్టించడం, టచ్ పాస్ ఉపయోగించి టచ్ స్క్రీన్ బిల్లింగ్ చేయడం, కస్టమర్ రిసీప్ట్ పేమెంట్స్ నిర్వహించడం, డే స్టార్ట్ మరియు డే క్లోజ్ ఆపరేషన్స్ చేయడం, టెండర్ సెటిల్మెంట్ ద్వారా పేమెంట్స్ సెటిల్ చేయడం, కస్టమ్ ఫీల్డ్లతో పాస్ మాడ్యూల్ను కాన్ఫిగర్ చేయడం. అలైన్ బుక్స్ ఉపయోగించి మీ పాస్ ఆపరేషన్స్ను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో ఈ వాక్త్రూ మీకు పూర్తిగా అర్థమయ్యేలా చేసిందని మేము ఆశిస్తున్నాము. మీ నమ్మకమైన అకౌంటింగ్ మరియు బిజినెస్ సొల్యూషన్ అలైన్ బుక్స్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు.